బిర్యానీనే బాస్. వంటకాలకెల్లా బిర్యానీనే మరోసారి బాస్గా నిలిచింది. దేశంలోని ఆహార ప్రియుల ఫేవరెట్ డిష్గా తన స్థానాన్ని నిలబెట్టుకునింది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఆర్డర్లలో అత్యధిక మంది వినియోగదారులు కోరుకున్న వంటకంగా వరుసగా 9వ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిలో జనవరి 1 నుండి నవంబర్ 22 మధ్య తమకు 8.3 కోట్ల బిర్యానీల ఆర్డర్లు వచ్చినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఈ లెక్కన సెకండ్కు 2 బిర్యానీల చొప్పున నిమిషానికి 158 బిర్యానీల ఆర్డర్లు నమోదైనట్లు తెలిపింది. ఈ మేరకు వివిధ రకాల ఆర్డర్ల వివరాలతో కూడిన దేశవ్యాప్త ఆహార ట్రెండ్స్తో వార్షిక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని విశేషాలు ఇవి. దేశవ్యాప్తంగా 2.3 కోట్ల ఆర్డర్లతో బిర్యానీ తర్వాత దోశ రెండో స్థానంలో నిలిచింది. బ్రేక్ఫాస్ట్, లంచ్ సమయాలతో పోలిస్తే డిన్నర్ టైంలో ఏకంగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇది లంచ్ ఆర్డర్ల కంటే దాదాపు 29% ఎక్కువ. అత్యధికంగా ఆర్డర్ చేసిన తీపి వంటకాలుగా రసమలై, సీతాఫల్ ఐస్ క్రీమ్ చార్ట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. బెంగళూరులో ఓ వినియోగదారుడు పాస్తా కోసం ఈ ఏడాది ఏకంగా 49,900 రూపాయలు ఖర్చు చేశాడు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో రాజధాని షిల్లాంగ్ ప్రజలు అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం నూడిల్స్. స్విగ్గీ డెలివరీ బాయ్స్ 196 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్డర్లు డెలివరీ పూర్తి చేశారు. ఇది కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 5.33 లక్షల సార్లు డ్రైవింగ్ చేయడంతో సమానం. ముంబైకి చెందిన కపిల్ కుమార్ పాండే అనే స్విగ్గీ రైడర్ ఈ ఏడాది అత్యధికంగా అంటే 10,703 ఆర్డర్లను అందించగా, కోయంబత్తూరుకు చెందిన కాళేశ్వరి 6,658 ఆర్డర్లతో మహిళా డెలివరీ విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. బ్రేక్ఫాస్ట్గా 85 లక్షల దోశలు, 78 లక్షల ఇడ్లీలతో దక్షిణాది వాసులు తమ ఆహార అలవాట్లను మరోసారి చాటారు. బెంగళూరు వాసులు 25 లక్షల మసాలా దోశలను ఆస్వాదించగా, ఢిల్లీ, చండీగఢ్, కోల్కతా నగరాల ప్రజలు చోలే, ఆలు పరాటా, కచోరీలను ఆరగించారు. 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలోనే అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్గా చికెన్ రోల్ నిలిచింది. చికెన్ మోమోస్ 16.3 లక్షల ఆర్డర్లను, ఆలు ఫ్రై 13 లక్షల ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చికెన్ బర్గర్ 18.4 లక్షల మిడ్ నైట్ ఆర్డర్లలో టాప్లో నిలవగా, 2వ స్థానాన్ని చికెన్ బిర్యానీ దక్కించుకునింది. ఢిల్లీలో ఓ కస్టమర్ ఒకే ఆర్డర్లో ఏకంగా 250 ఆనియన్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు.